జయంతి సందర్భంగా భారతదేశం అంతా కూడా వాడవాడల యావత్తు ప్రపంచం దేశానికి అంతా చాటి చెప్పినట్టు మన గొప్పతనాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మేధావి స్వామి వివేకానంద గారు. సో అతని యొక్క ఆదర్శాన్ని, అతని యొక్క జీవిత చరిత్రను తెలుసుకున్నట్టయితే, నేర్చుకున్నట్టయితే గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారయ్యేదానికి మనం వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులను కూడా నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరిలో అమూల్యమైనటువంటి శక్తి ఎంతో దాగుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి శక్తివంతులు, యుక్తివంతులు, తెలియని వ్యక్తులుగా మన భారతదేశంలో జన్మించున్నారు. మరెందరో మహానుభావులు పుట్టినది ఈ యొక్క భారతదేశం పుట్టి పెరిగినందుకు మనం అంతా కూడా గర్వపడాలని, ప్రపంచ దేశాలంతా కూడా మనల్ని గొప్పగా కీర్తించి కొనయాడాలనేసి ఈ సందర్భంగా విద్యార్థులను అందరూ కూడా నేను తెలియజేస్తాను. ప్రతి విద్యార్థి మనం ఏమిటో, మన గొప్పతనాన్ని ఏమిటో, మన శక్తి ఏమిటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పి శక్తి సామర్థ్యాలు వీళ్ళు ఎంతో ఉన్నాయి. లేవండి, నిద్ర మేలుకోండి, మీరేమిటో, మీ గమ్యం ఏమిటో, మీ యొక్క లక్ష్యం ఏమిటో తెలుసుకొని ముందుకు సాగండి. మరి పైకి అత్యున్నత శిఖరానికి చేరుకోండి. లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, లక్ష్యం దిశగా అడుగులు వేయండి. మీ యొక్క ఉన్నత శిఖరానికి చేరుకునేదానికి నిరంతరం కూడా పట్టుదలతో, కృషితో మీరు విడవకుండా నిరంతరం ప్రయత్నం చేసినట్టు మీరు అనుకున్నట్టు గమ్యం కావచ్చు, మీరు అనుకున్న లక్ష్యం కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు చేరుకునే శక్తి సామర్థ్యం వీళ్ళు ఎంతో ఉంది. సమయాన్ని సక్రమంగా ఎవరైతే ఇక్కడ ఉపయోగించుకుంటారో ఆ విద్యార్థులంతా కూడా గొప్ప స్థాయికి చేరుకుంటారు. టైం ఈజ్ చాలా వాల్యుబుల్. స్వామి వివేకానంద న్యూయార్క్లో, చికాగో సిటీలో ఒక భారతీయ సమ్మేళనానికి వెళ్ళడం జరిగింది. మనకంతా కూడా తెలుసు. అతని